ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రికార్డు స్థాయిలో ఏపీలో కూటమి గెలిచింది. ఆయన్ని అనుకూలంగా జరిగితే ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క వైసీపీలో తీవ్ర అంతర్మథనం నెలకొందని అంటున్నారు. ఈ ఘోర ఓటమిపై తీవ్రస్థాయిలో పార్టీలో చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం నిత్యం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సందడిగా ఉండేది. నిత్యం అక్కడ భారీగా జనం కనిపిస్తూ ఉండేవారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక అవసరాలకు వినియోగించిన క్యాంపు కార్యాలయం సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ హెడ్ ఆఫీస్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్ల మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇకపై మూసివేయబడవచ్చని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ సాధించడంతో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో ఏపీలో ఒకసారిగా రాజకీయ వాతావరణం మారిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చి రాగానే తమ కార్యకర్తలు, నేతలపై టీడీపీ జనాలు దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోపక్క ఆ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా పోలీసులకు అందించారని తెలుస్తోంది. ఈ సమయంలో వైఎస్ జగన్ కూడా స్పందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనాలు వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులకు టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నారనే వార్తలపై జగన్ సీరియస్ గా స్పందించారు.